ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మ గురించి తెలిసింది అని మీరు చెప్పగానే కంగారు మొదలైంది స్వామి. ఇదేంటి గాయత్రి జాడ తెలుస్తుందంటే సంతోషించకుండా బావగారు టెన్షన్ పడుతున్నారేంటి? ఇంతకు ముందు కూడా తిలోత్తమత్తయ్య వాళ్ళు గాయత్రి గురించి తెలుసుకోబోతున్నప్పుడు కూడా ఇలాగే చేశారు. విశాల, భగవంతుణ్ణి స్మరించేది ఆత్మానందం కోసం. అయితే ఆశ తీరడం కోసమే దైవాన్ని వేడుకోవడం మొదలైనప్పటి నుంచి జనాలకి భంగం కలుగుతూనే ఉంది. ఒకరు కోరిన కోరిక తీర్చే దేవుడు ఇంకొకరికి ఇబ్బంది కలిగించడు కదా స్వామి. అందుకే నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అని చెబుతున్నాను. ఏది న్యాయమో ఏది ధర్మమో లోకపాలకులైన పార్వతీ పరమేశ్వరులకు తెలుసు కదా. శివ పూజ చేస్తే మాత్రం మా అమ్మ గురించి తెలియడం ఎందుకు? మంచిదే కదా విశాల. ఎవరికి మంచి స్వామి? ముంచేవాడు కూడదు. నైనికి కూడా ఇప్పుడప్పుడే చెప్పకూడదని ఆగిపోయాను. ఎందుకో మీకు కూడా తెలుసు. అమ్మో, అంటే బావగారికి గాయత్రి ఎక్కడుందో తెలుసన్నమాట. ఇందులో గురువు గారికి వాటా ఉండనే ఉంది. ఇద్దరూ కలిసి మా అక్కకు కూడా నిజం తెలియకుండా అసలు రహస్యాన్ని ఎందుకు దాస్తున్నారు? దానివల్ల లాభమేంటో నాకు తెలియాలి. విశాల, కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఎవరి దర్శనం కలుగుతుందో చెప్పలే. పూజకైతే సిద్ధమవ్వండి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను స్వామి. ఈశ్వరుని కృప ఏ విధమో చూద్దాం. మీరేం చేస్తారో చూస్తాను. నేను నాకొచ్చే బంగారం లాంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అప్పుడు మిమ్మల్ని గుప్పెట్లో పెట్టుకుంటాను. చూడటానికి వాటర్లా కనిపించి ఈ రసాయనం శిరోధార పాత్ర నుంచి కిందకి జారినప్పుడు శివలింగానికి దగ్గరగా ఉన్న విశాల్ ఏమైపోతాడు ఇప్పుడే మనం చెప్పలేం. అంత శక్తి ఉందా మమ్మీ దీనికి? నీ మొహం మీద చల్లుకొని చూస్తావా? నాకెందుకు మమ్మీ సరదా? నువ్వు చేసే పనులు ఎంత నీచంగా ఉంటాయో కొడుగ్గా నేను తెలుసుకోలేను. మరి అడక్కు. ఈ పాత్ర కింద బంక పెట్టి పువ్వు పెట్టారు గాని అది ఎప్పుడు విడిపోతుందో ఏంటో. బరువుకి పూజ మొదలయ్యే లోపు పుష్పం రాలడం, రసాయన జలం కారడం,
వికృతమైన చర్య జరగడం. పెద్ద మరదలు గదిలోనే ఉంది, గట్టిగా మాట్లాడకు మమ్మీ. ఇప్పుడు తన దగ్గరికి వెళ్తున్నాం. ఆ? మొగుడికి ఆపద వచ్చేస్తుందంటే గ్రహిస్తుంది కదా. ఆ, కరెక్టేగా మమ్మీ, మరెలా? ఆ సంగతి నేను చూసుకుంటాను. పూజకి రాకుండా చేస్తాను. మర్డరా? చచ, అంత తేలిగ్గా అలాంటి పనులు చెయ్యలేను నాన్న. జాగ్రత్తగా వెళ్ళి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడ పెట్టు. శివలింగం పైన వాళ్ళు కడతారు. అలాగే. మీరా? నీలో నచ్చేది ఇదే నైని. నగా? చచా, నెక్లెస్ ఒంటి మీద ఉంటుంది. నీలో ఉండేది అంటే సద్గుణం. దుర్గుణాలున్న తమరు పొగడడం బాగుంది. అదే చెప్తున్నాను నైని. నేను కనపడగానే లోపల కోపంగా ఉన్నా పైకి మీరా అని గౌరవంగా పలకరిస్తావు చూడు, అది నాకు నచ్చుతుంది. గొడ్డుకారం తిని నోరు మండుతున్నా సరే సంస్కారాన్ని విడిచిపెట్టరాదు అని మా తాతయ్య నేర్పించారు. శంకర శాస్త్రికి శతకోటి వందనాలు. నేను రెడీ అవుతుంటే మీరెందుకొచ్చారో చెప్తారా? దిష్టి పెట్టడానికి. నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావని నీ మొగుడు ఎన్నిసార్లు చెప్పాడో తెలియదు కానీ నేను ఒక్కసారి చెప్పినా నిక్కచ్చిగా చెప్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటావు. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ అని నోటితో చెప్తావా? షేక్ హ్యాండ్ ఇవ్వవా? ఈరోజేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని నువ్వు అనుకోవచ్చు, కానీ అవసరం అలాంటిది. ఏం కావాలో చెప్పండి, తీసుకొస్తాను. నువ్వు తీసుకురాకు, నేనే తీసుకుంటాను. నువ్వు కాదనకూడదు. ఏంటది? విశాల్ ప్రాణ్. భయపడ్డావు కదూ? నువ్వు నవ్వితే మాత్రం చాలా అసహ్యంగా ఉంది. అదేనైని, ఇంతలోనే మర్యాద పక్కన పెట్టి నువ్వు అంటున్నా? కుట్రలు కుతంత్రాలతో ఎన్నేళ్ళు బతుకుదామని? గాయత్రి అత్తయ్య పునర్జన్మ ఎత్తినా ఇంకా ఇక్కడికి రానందుకే ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నావన్న సంగతి మర్చిపోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.